మనిషి యొక్క పుట్టుకకు, పెరుగుదలకు, జీవనానికి, సావుకు ఏవి సహకరిస్తాయి, ఏవి సహకరించవు, ఏవి అనుకూలిస్తాయి, మనిషి యొక్క శారీరక, మానసిక జీవన స్థితిగతులకు, మార్పులకు, తేడాలకు ఏవి ప్రభావాన్ని చూపుతాయి, ఏ విధంగా ఈ మార్పులను, తేడాలను మనిషి గాని, ఇతర జీవి గాని, చెట్లు గాని, వస్తువులు గాని ఏవి వాటి యొక్క మార్పులకు, తేడాలకు ఉపకరిస్తాయి అనేటువంటి విషయాలను గమనిస్తే మనిషికైనా, ఇతర జీవికైనా, చెట్టుకైనా, వస్తువులకైనా ప్రతి వాటి యొక్క పుట్టుకకు, జీవనానికి, పెరుగుదలకు, చావుకు కూడా వయస్సు, శారీరక, భౌతికమైనటువంటి మార్పులకు కారణం ఎవరు, ఈ ప్రపంచంలో కారణం ఎవరు అని చెప్పుకోవాలి. అవి మనిషి యొక్క భావాల, లేకపోతే సహజమైనటువంటి భావాల? ఏవి జీవులకు, చెట్లకు, ఇతర జీవులకు, మనిషికి, వస్తువులకు, ప్రతి వాటికి కూడా ఉపకరిస్తాయి అంటే మరి ప్రతి మనిషి రెండు విధాలుగా ఆలోచనలను ఏర్పాటు చేసుకున్నాడు. అవి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆలోచనలు ఒకటి, అంటే సహజ సిద్ధమైనటువంటి ఆలోచనలు. రెండవది మనిషి ద్వారా, మనిషి చేత, మనిషి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలోచనలు, భావనలు ద్వారా మనిషి పుట్టుకకు, పెరుగుదలకు, జీవనానికి, సావుకు కూడా అవకాశం ఏర్పడుతుంది అని చెప్పేసి రెండు విధాలుగా మనస్తత్వాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో ఏవి నిజంగా మనిషి యొక్క పుట్టుకకు, సావుకు, జీవనానికి, పెరుగుదలకు కారణం అవుతాయి అనేది మనం గమనిస్తే ప్రతి మనిషి కూడా తను తీసుకున్నటువంటి ఆహారం, గాలి, నీరు, ఎండ, వాతావరణంలోని అంటే ఈ విశ్వంలోని అన్ని రకాలైనటువంటి రసాయనాల ద్వారా ఏర్పడినటువంటివి మాత్రమే. అవి తీసుకుంటేనే మనిషి తన జీవనాన్ని కొనసాగిస్తాడు. పుట్టుకతో పాటు, పెరుగుదలతో పాటు, జీవన స్థితిగతులతో పాటు చావు కూడా ఎండ, గాలి, నీరు సరిగ్గా అందిన తర్వాతనే అతను మార్పు చెందుతాడు తప్ప ఏ ఇతర జీవి యొక్క మానసిక అభిప్రాయాలు ప్రకారంగా మనిషి యొక్క మార్పులు ఏర్పడవు, తేడాలు ఏర్పడవు, శక్తి సామర్థ్యాలు ఏర్పడవు. మనిషి పుట్టుకకు, పెరుగుదలకు, జీవనానికి, చావుకు కూడా మనిషి యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు, అవగాహనలు ఎందుకు కూడా పనికిరానటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. కానీ మనిషి మాత్రము తాను ఎన్నుకున్నటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు, అవగాహనలోనే పాటిస్తాడే తప్ప సమస్యలకు గురవుతాడే తప్ప సహజమైనటువంటి భావాలను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశము మనిషిలో ఉండదు, ఏర్పాటు చేసుకోలేడు కూడా. ఇవి ఏ విధంగా మనిషిలో ఏర్పాటు అవుతాయంటే చరిత్ర, సాంప్రదాయము, ఆచారాలు, వ్యవహారాలు, సూక్తులు, ఆకర్షణలు, గ్రంథాలు, పెద్ద వారి యొక్క అనుసరణలు, గొప్పలు, గౌరవాలు, కీర్తి, ప్రతిష్టలు మొదలగునవి మాత్రమే సహకరిస్తాయి అనేటువంటి ఆలోచనలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. వీటిని ఆధారంగా ప్రస్తుత తరాలు, భవిష్యత్తు తరాలు అనుసరించాలి, అనుసరించబడాలి అన్నటువంటి ఆలోచనలతో, ఆకర్షణలతో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవి ఎంతవరకు సమంజసమో మనిషి తనంతకు తానే తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఆ విధంగా తెలుసుకోలేకపోతే మనిషి ఎప్పటికీ సమస్యాత్మకంగానే ఈ సమాజానికి తయారవుతూ ఉంటాడు. దేవుడు, దయ్యాలు అన్నటువంటి ప్రాముఖ్యాలను ఏర్పాటు చేసుకుంటూనే ఉంటాడు, జీవనాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. కాబట్టి జీవన స్థితిగతుల్లో మార్పులకు ఏవి అవసరము, ఏవి అవసరం లేదు అన్నటువంటివి
ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే మనిషి తన జీవనాన్ని కొనసాగించడానికి అవకాశము ఉంటుంది.